ఈ రోజు నేను రెడ్డి సామాజిక వర్గానికైనా మా క్యాబినెట్ ఇంకొకరైనా పూర్తి స్పష్టమైన వైఖరితో ఉన్నామని అవసరం అనుకుంటే రాబోయే రోజుల్లో నా పదవి త్యాగం చెయ్యడానికి కూడా సిద్ధం ఉన్నానని ఈ రోజు మన ముందు ముఖ్యమంత్రిగా ధైర్యంగా ఇక్కడికి వచ్చి భారతదేశం ఉన్న 50% బీసీలను ఒక్కటి చేయాలని చూస్తున్న మన నాయకుడికి అందరం కూడా సప్పట్లతో చేతులు జోడించి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక మంది చెప్పినారు ఆ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు నేను కూడా దాంట్లో భాగస్వామి కావడం నిజంగా అదృష్టం. నాతో పాటు శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వారి కేబినెట్ మిత్రులకి ఈ రోజు ధన్యవాదాలు చెప్తున్నా. యావత్ తెలంగాణ దేశ బీసీల పక్షాన ఈ రోజు ఉద్యమం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల నాయకులు వచ్చారు. దేశానికి తెలిసింది మోడీ దిగొస్తే సరే లేకుంటే దించే వరకు పోరాటం చేద్దాం. ఆ పోరాటానికి ఇక్కడ ఉన్న నాయకుడు మన వెంబడి ఉంటాడు.